మేడం, హోమ్ లోన్ తీసుకున్నాడని ఒక వ్యక్తిని పోలీసులు అతి దారుణంగా కొట్టారు మ్యామ్, లోన్ కట్టలేదు అని. సో అసలు ఇందులో పోలీసులకు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా? ఏ లోన్ కట్టకపోయినా కానీ అసలు పోలీసులకి కొట్టే రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ అది ఏదైనా క్రిమినల్ అఫెన్స్ అయ్యి అక్కడ పోలీసులకి నార్మల్ పీపుల్కి చాలా పెద్ద గొడవలు అయిపోయి ఓకే లాఠీ చార్జ్ చేసే సందర్భాల్లో తప్ప యూజువల్లీ అంత ఈజీగా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు సివిలియన్స్ మీద చేయడానికి. అదే కమింగ్ టు హోమ్ లోన్కి ఒకవేళ అడ్వకేట్ కమిషనర్తో పాటు పోలీస్ వస్తే పోలీస్ ప్రొటెక్షన్లో ఆ ఇంటికి తాళం ఏమని అంటారే తప్ప ఇంట్లో ఉన్న వ్యక్తులపై చేయి చేసుకోవడము, వాళ్ళని కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకురావడము, అసలు ఇవన్నీ అగెయిన్స్ట్ లా అండి. సో ఇప్పుడు ఏదైతే హోమ్ లోన్స్ కట్టలేని పరిస్థితుల్లో ఆ ఆప్షన్ నోటీసు పొసెషన్ నోటీస్ ఇచ్చినప్పుడు అడ్వకేట్ కమిషనర్ యూజువల్లీ పోలీసులను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు? ఇంటికి సీల్ వేయడానికి, తాళం వేసేసి ఒక ముద్ర వేస్తారు. ఓకే, ఇది మేము బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు అని. అప్పుడు ఏదైనా గొడవ జరగకుండా ఉండడానికి పోలీసులను తీసుకెళ్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని కొట్టి పోలీస్ ప్రొటెక్షన్ అని అనబడదు అది. సో డెఫినెట్లీ పోలీసులకి ఏ రైటు ఉండదు అలా చేయడానికి. ఇలాంటివి మీకు జరిగినట్టయితే వెంటనే మీరు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఇట్లాంటి అన్యాయాల్ని భరించాల్సిన అవసరం లేదు.